హౌస్‌లో ఓట్ అప్పీల్ అయితే షురు అయిపోయింది. లాస్ట్ 2 వీక్స్ ఉండడం వల్ల ఈ ఓట్ అప్పీల్ అనేది చాలా ఇంటరాక్షన్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే కేవలం 2 వారాలు ఆ ఓటింగ్ పర్సెంటేజ్ వల్ల టాప్ 5 డిసైడ్ అవ్వచ్చు. విన్నర్ కూడా డిసైడ్ అవ్వచ్చు. టాప్ 3, టాప్ 2 ప్రతి ఒక్కరు ఏ పొజిషన్‌లో ఉండాలి అని చెప్పనేసి మన ఆడియన్స్ డిసైడ్ చేయడానికి ఇక కేవలం 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాల్లో ఆడియన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాలి అని చెప్పనంటే ఓట్ అప్పీల్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తదని చెప్పాలి. ఎందుకంటే ఈ ఓట్ అప్పీల్ అనేది డైరెక్ట్‌గా ఆడియన్స్‌తో ఒక 5 మినిట్స్ కనెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే మెయిన్‌గా ఎపిసోడ్ చూసేది ఒక 1 అవర్ ఆర్ 45 మినిట్స్ ఇంతే ఉంటది. ఈ 45 మినిట్స్‌లో ఆడియన్స్‌తో ఒక 5 మినిట్స్ కేటాయించి మాట్లాడి వాళ్ళ పర్స్పెక్టివ్‌ని, వాళ్ళ పర్సెప్షన్స్ ఏదైతే ఉందో మొత్తాన్ని ఆడియన్స్‌కి చూపించుకోవాలి అని చెప్పానంటే ఓట్ అప్పీల్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకోవాలి. మరి ఈ ఓట్ అప్పీల్ డైరెక్ట్‌గా ఇచ్చేస్తే బిగ్ బాస్ ఎందుకు అవుతది? డైరెక్ట్‌గా ఇవ్వకుండా టాస్కులు పెట్టి టాస్కుల్లో గెలిచిన వాళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకునే హక్కు అయితే ఇచ్చారు మన బిగ్ బాస్. మరి ఈ టాస్కులు పెట్టడానికి పెయిర్స్‌గా ఫార్మ్ అవ్వండి అని చెప్పన్నారు. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఈ పెయిర్స్ కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా వాడుతున్నారు. మధ్యలో ఈ పెయిర్ అనేది అంతగా వాడకపోయినా కూడా లాస్ట్‌కి మళ్ళీ ఆ టచ్‌అప్ అనేది ఇస్తున్నారు పెయిర్ కాన్సెప్ట్‌ని. మొత్తం 7 మంది ఉండగా 3 పెయిర్లు మాత్రమే అవ్వగలరు. అంటే ఒకరు మిగిలిపోతారు. ఆ ఒకరు ఎవరు మిగిలిపోతారు, ఎవరెవరు జంటగా ఫామ్ అవుతారు అని చెప్పనేసి మీలో మీరే కొట్టుకు సావండి అన్నాడు. అంటే డిసైడ్ చేసుకోండి అని చెప్పన్నారు. డిసైడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నబీల్ ఫస్ట్ నిర్ణయం తీసుకుంది అవినాష్‌తో జాయిన్ అయ్యి ఒక టీమ్ ఫామ్ చేస్తాను అని చెప్పనేసి నబీల్ చెప్పారు. దాని తర్వాత నిఖిల్ అండ్ ప్రేరణ, రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు అయితే 3 టీమ్లుగా ఫామ్ అయిపోయారు. లాస్ట్‌కి గౌతమ్ అయితే ఒక్కడిగా మిగిలిపోయాడు. మరి ఈ కాన్వర్జేషన్‌లో నిఖిల్ నబీల్ ఫ్లిప్ అయ్యాడా అని చెప్పనేసి అంటే ఖచ్చితంగా ఫ్లిప్ అయ్యాడనే చెప్పాలి. మరి అది మంచిదేనా లేదంటే చెడ్డదా అని చెప్పనేసి ఆలోచిస్తే మాత్రం కొంచెం మంచి పర్స్పెక్టివ్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్‌గా ఫ్లిప్ అయినప్పుడు గౌతమ్ ఎవరైతే ఉండిపోయారో లాస్ట్‌లో పెయిర్స్‌గా ఫామ్ అయ్యి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి గౌతమ్ ఉండిపోయాడు సైడ్‌గా. కాకపోతే అవినాష్ ఎవరైతే ఉన్నారో అవినాష్‌తో మన నబీల్ అయితే జాయిన్ అప్ అయ్యి ఒక టీమ్ లాగా ఫామ్ చేశారు. తర్వాత నబీల్ వచ్చి డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. నేను గౌతమ్‌తో జాయిన్ అప్ అయ్యి టీమ్ అప్ అవుతాను అని చెప్పనేసి అన్నారు. ఈ మాట ఎందుకన్నారంటే ఈ వీక్ నామినేషన్స్‌లో మన అవినాష్ అయితే లేరు. ఆయన డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్ళిపోయారు కాబట్టి టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ వీక్ నామినేషన్స్‌లో ఆయన లేరు. లేరు కాబట్టి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. గౌతమ్‌తో టీమ్ అప్ అయ్యి అవినాష్‌ని వదిలేశారు. అవినాష్ అయితే లెఫ్ట్ ఓవర్ పీస్ అయిపోయాడు. ఎందుకంటే ఆయనతో ఎవరు జాయిన్ అప్ అవ్వడానికి, టీమ్ అప్ అవ్వడానికి ఎవరు కోరుకోలేదు. ఒక డెసిషన్ ఏంటంటే ఒక పరంగా రైట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక టికెట్ టు ఫినాలే గెలుచుకొని డైరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్ళిపోయాడు. ఒకవేళ నామినేషన్స్‌లోకి వచ్చునుంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యి ఉంటాడేమో అనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నామినేషన్స్‌లోకి వెళ్తే డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయారు. అప్పుడు నబీల్ ఆయనకు వచ్చిన ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ ఉందో దాన్ని పెట్టి మన అవినాష్‌ని ఇంకో ఛాన్స్ ఇచ్చారు. ఆయన మాత్రం కొంచెం బ్యాక్ ఎండ్‌లో మన నబీల్‌ని పొడుస్తున్నట్టు అని అనిపించింది. బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్లు అని అనిపించింది. ఎందుకంటే ఏదైతే మొన్న బ్లాక్ కార్డ్ ఇచ్చినప్పుడు కూడా నబీల్‌కే ఇచ్చారు. ఆయన అంత సపోర్ట్ చేసినప్పుడు తిరిగి అంత సపోర్ట్ లభించట్లేదు నబీల్‌కి అని అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ డిస్కషన్స్ మధ్యలో నిన్న నామినేషన్స్ టైంలో నిఖిల్‌కి, గౌతమ్‌కి అయితే గొడవ వచ్చింది కదా! ఆ గొడవని క్లియర్‌గా కూర్చొని సార్ట్ అవుట్ అయితే చేసుకున్నారు. ఆ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గొడవని ప్రొలాంగ్ చేయకుండా, కంటిన్యూ చేయకుండా ఇక కేవలం 2 వారాలే ఉంది కాబట్టి ఆ విభేదాలు అనేది పక్కన పెట్టేసి ఆ గొడవని కంటిన్యూ చేయకుండా వాళ్ళిద్దరూ సర్ది చెప్పుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. ఇద్దరూ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే అవినాష్ మరియు నబీల్ గొడవ. ఈ గొడవ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఏదైతే టికెట్ టు ఫినాలే రేస్ జరిగినప్పుడు కొన్ని కంటెండర్‌షిప్‌లు దాంతోపాటు ఛాలెంజర్స్ ఎవరు ఆడాలి అని చెప్పని డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఈ గొడవలు అనేది మొదలయ్యాయి. దాని గురించి కొంచెం డ్రాగ్ చేశారేమో అని అనిపించింది. ఇంకా ఎపిసోడ్‌లో మంచి కంటెంట్ పెట్టునుంటే ఇంకా మంచి హైప్ వచ్చేది. ఇంకా మంచి టీఆర్‌పీ వచ్చేదని అనిపించింది. ఎడిటరు ఒక రకంగా కొంచెం ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఎడిటర్ అయితే చేయట్లేదు. లాస్ట్ సీజన్ దుమ్ముగా ఎడిట్ చేశారు. ఈ సీజన్ మాత్రం మంచి క్లిప్స్, మంచి సీన్స్ అన్నీ తీసేసి ఊరికే కొంచెం సోదైతే యాడ్ చేస్తున్నారు ఎపిసోడ్‌లో. ఎపిసోడ్ చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉండట్లేదు. మరి
ఏదైతే ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఫస్ట్ టాస్క్ అయితే పెట్టేశారు. ఈ టాస్క్ చాలా సింపుల్. సో బ్రిక్స్ లాగా ఒక ఇల్లు లాగా ఏర్పరచాల్సి ఉంటుంది, ల్యాడర్ లాగా. దాన్ని బాల్స్ తీసుకొని కొట్టాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నిఖిల్ ఏమో దుమ్ముగా ఆడాడు, దాంతోపాటు నబీల్ అండ్ గౌతమ్ సో ఒక టీంలో ఉండేసరికి ప్రతి ఒక్కరు నబీల్ అండ్ గౌతమ్ గెలిచేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా అని చెప్పనేసి అనుకున్నారు. సో ఫస్ట్ బ్రిక్స్ తీసుకొని వచ్చి అరేంజ్ చేసే వరకు చాలా చక్కగా ఆడారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో నబీల్ విఫలమయ్యాడు, అవతల వాళ్ళని షూట్ చేయడంలో మన గౌతమ్ అయితే విఫలమయ్యాడని చెప్పాలి. సో ఒక పక్క ప్రెజరే వెళ్ళట్లేదు, నిఖిల్ ఏమో ఫాస్ట్గా బాల్స్ అయితే ఇసురుతున్నారు. మరి అవతల సైడ్ నుంచి అంతే కాంపిటీషన్ అయితే ఇవ్వాలి కదా. మన గౌతమ్ ఏదంటే చిన్నపిల్లకాయలు ఎట్లా ఇసిరేస్తారు కదా బాల్స్, ఆ రకంగా ఇసిరేస్తున్నాడు. ఏందయ్యా గౌతము, నామినేషన్స్లో ఏమో పెద్ద తోపులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు, కానీ అక్కడ గేమ్ పరంగా చూస్తే మాత్రం అంత పర్ఫార్మెన్సే ఉండట్లేదు. నాకైతే పెద్ద జీరో ఏమో అని అనిపిస్తుంది గౌతము. సో ఎందుకంటే గేమ్ ప్లే చూసినప్పుడు ఎప్పుడు గేమ్స్ ఇచ్చినా కూడా మన నిఖిల్ అయితే దుమ్ము దులిపేస్తున్నాడు. ఒక విన్నర్కు ఉండే ప్రతి ఒక్క లక్షణం ఏదైతే ఉండాలో ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. గౌతమ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లయితే కనిపించట్లేదు. సో ఈరోజు టాస్క్ కూడా నాకు గౌతమ్ వల్లనే వాళ్ళ టీం ఓడిపోయింది అని అనిపించింది. గౌతమ్ ఇంకా నామినేషన్స్లో చూపించే ఫైర్, ఆ గేమ్స్లోను టాస్కుల్లోనూ, దాంతోపాటు ఇంట్లో జరిగిన మిగతా విషయాల్లో ఏదైనా జోక్యం చేసుకోవడం, వీటిలో కూడా ఆ ఫైర్ ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. కేవలం నామినేషన్స్లో ఏదో 4 మాటలు అటు సుత్తిలాగా తిప్పేసి వదిలేస్తే విన్నర్ క్వాలిటీస్ ఉంటాయేమో అని చెప్పనేసి ఆయన అనుకుంటున్నాడో ఏమో, కానీ నాకైతే అర్థం కావట్లేదు. లాస్ట్ సీజన్లో ఎలా అయితే ప్రవర్తించారు ఈ సీజన్లో కూడా అదే ప్రవర్తిస్తున్నారు. కాకపోతే ఆయన ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఈ సీజన్లో లేరు, అందుకనేసి పెద్ద తోపు అని చెప్పనేసి మనోళ్ళు గొర్రెల మందులాగా ఒకరు వెనకాల ఒకరు అలా ముందుకెళ్ళిపోతున్నారు అని అనిపిస్తుంది. సో ఒక రకంగా చూస్తే ఫస్ట్ నుంచి తనదైన సత్తా చూపించుకొని చాటుకొని ముందుకు వెళ్తున్న వ్యక్తి నిఖిల్. సో ఆయనతో పాటు టాస్కులు అవన్నీ ప్రతి ఒక్కటి నీట్గా ఆడి నామినేషన్స్లో కూడా తన పాయింట్స్ని ప్రాపర్గా పెట్టేవాడు నబీల్. సో వాళ్ళ టీమ్ అప్ అయినప్పుడు కూడా చాలా చక్కగానే అనిపించింది. సో గౌతమ్ ఏం తక్కువ అనట్లేదు, లైక్ టాస్కుల పరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆయన పర్సనాలిటీ, ఆయన ఏదైతే బయట ఓటింగ్ పడుతుందో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు లోపల అని చెప్పనేసి నా అభిప్రాయం. మీరు వేరేలా అర్థం చేసుకోవద్దండి. సో నెక్స్ట్ ఈ టాస్కుల్లో ముందుకెళ్ళిన తర్వాత ఫస్ట్ నబీల్ అండ్ గౌతమ్ టీం అయితే ఓడిపోయారు. సో ఇక 2 టీంలు మాత్రమే మిగిలారు, అందులో నిఖిల్ అండ్ ప్రేరణ, దాంతోపాటు ఇంకో టీం వచ్చేసి రోహిణి అండ్ విష్ణుప్రియ. సో తర్వాత ఇంకోసారి అదే టాస్క్ పెట్టారు, అప్పుడు మన నిఖిల్ అండ్ ప్రేరణ అయితే గెలుచుకున్నారు. సో గెలిచిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ అయితే ప్లాన్ చేశారు. సో రోహిణి అండ్ విష్ణుప్రియ ఓడిపోయారు కాబట్టి అందులో నుంచి ఎవరి వల్ల అయితే ఓడిపోయారో వాళ్ళని తీసేసి ఇంకొకరు వచ్చి 3 కలిసి టాస్క్ అయితే ఆడమని చెప్పనేసి మన బిగ్ బాస్ అయితే చెప్పారు. సో బిగ్ బాస్ చెప్పినప్పుడు మన వాళ్ళు వేరే డౌట్ లేకుండా ప్రతి ఒక్కరికి తెలిసిందే రోహిణికి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో రోహిణికే ఆపర్చునిటీ ఇద్దామని చెప్పనేసి విష్ణుప్రియ ఏదైతే తను సాక్రిఫైస్ చేసిందో ఆ సాక్రిఫైస్ నాకు చాలా బాగా నచ్చింది. ఏమాత్రం గొడవ పడకుండా జస్ట్ సింపుల్గా సాక్రిఫైస్ అయితే చేసింది. అంటే ఒక రకంగా విష్ణుప్రియకి బ్యాక్ ఎండ్లో అంటే ఏదైతే ఆమె బ్యాక్గ్రౌండ్లో అనుకుంటుందో బయట వాళ్ళు ఆలోచించేటప్పుడు ఎందుకు ఇంత ఈజీగా సాక్రిఫైస్ చేసేసింది అని చెప్పనేసి ఒక రకంగా నెగిటివ్గానే పోయింది. కాకపోతే ఆమె వెంటనే ఆలోచించకుండా రోహిణి పరిస్థితి ఆలోచించి, లైక్ ఆమె పరిస్థితిని కూడా ఆలోచించకుండా రోహిణి పరిస్థితిని ఆలోచించి ఇప్పటి వరకు ఓటింగ్లోకి రాలేదు, ఒకసారి ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని చెప్పనేసి మైండ్లో పెట్టుకొని ఆమెకి సాక్రిఫైస్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇక వాళ్ళ ముగ్గురు టాస్క్ లాడైతే లాస్ట్లో మన ప్రేరణ గారు అయితే గెలిచి ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నారు. సో చెప్పాను కదా, ఒక ఎపిసోడ్లో 5 minutes ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఇస్తున్నారు అని చెప్పానంటే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 7 మందిలో 5 మందికి లేదా 4 మాత్రమే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఒకరిద్దరికి ఆ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు టాస్కులు సూపర్గా ఆడి ఆ ఓట్ అప్పీల్స్ ఏదైతే చేసుకుంటారో దాన్ని సంపాదించి ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అయితే మాత్రం ఓటింగ్ షేర్ పెరిగే అవకాశం 100% ఉంది. ఇక మన పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కోసం శేఖర్ మాస్టర్ ఆయన రీసెంట్గా ఫీలింగ్సే అని చెప్పనేసి ఒక సాంగ్ని అయితే కొరియోగ్రఫీ చేశారు. సో ఆ సాంగ్ని ప్రమోట్ చేసుకుంటూ దాంతోపాటు పుష్ప 2 మూవీని కూడా ప్రమోట్ చేయడానికి ఆయన అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. ఒక చిన్న టాస్క్ అయితే ప్లే చేశారు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఎపిసోడ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే
అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, దాంతోపాటు శేఖర్ మాస్టర్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, వీళ్ళందరికీ కొంచెం ఇంపాక్ట్ చూపించేలాగా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసి కొంచెం సెలబ్రిటీ టచ్ కూడా ఇచ్చారు. సో అది లాస్ట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్గా అని అనిపించింది నాకైతే పర్టికులర్గా. సో నామినేషన్స్లో 6 మంది ఉన్నారు. మీరు ఎవరు కొట్టేస్తున్నారో కామెంట్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్స్.